అమరుల త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది 60 ఏళ్ల హరికోసనే దీక్షంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకళ్ళు తెంచింది వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది తరతరాల తల రాతను మార్చింది తను ఎన్నో ఇచ్చను మనకే ఎంతో చేసి తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం మళ్ళా తప్పు జరగకుండా ఇప్పుడైనా మెలుకుందాం వాల్ ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిన్నా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిన్నా జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. చింతపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యే సార్కి ధన్యవాదాలు. చింతపల్లి గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. చింతపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన ప్రియత నేత మన మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారు నా కుటుంబ సభ్యురాలు నా కోడల్ని సర్పంచ్ అభ్యర్థిగా ఒక యువతి చదువుకున్న అమ్మాయి యువతిని పెట్టాలనే ప్రపోజల్ ఎమ్మెల్యే గారు ప్రతిపాదించారు. ఒక అభ్యర్థిని యువతిని నిలబడినందుకు ఎమ్మెల్యే గారు మద్దతు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ఫస్ట్ ధన్యవాదాలు. గ్రామంలో 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఒక మురికాలో కానీ ఒక డ్రైనేజ్ కానీ ఒక సీసీ రోడ్ కానీ ఒక బోరు కానీ ఒక మోటార్ కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఒక దళిత బంధు కానీ ఒక రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు కానీ ఒక పింఛన్ కానీ ఒక ఇల్లు కానీ ఏటి కార్యక్రమాలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాలు సర్పంచ్గా చేసిన 5 సంవత్సరాలు సర్పంచ్ గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా వచ్చిన డబ్బుని తన జేబులు నింపుకోవడానికి ప్రయత్నం చేశారు తప్ప గ్రామ అభివృద్ధికి ఎక్కడ కూడా చేయలేదు. ఈ గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు నేను ఇల్లింటికి తిరుగుతుంటే ప్రచారంలో ప్రతి అక్క ప్రతి అన్న ప్రతి చెల్లె ప్రతి తమ్ముడు అంటుడు, అన్న ధైర్యంగా ఉండు, నువ్వు బాధపడకు, 5 సంవత్సరాలు మేము చేసుకున్న తప్పుని ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాము, బాధపడుతున్నాము, మీరు ఆలోచన చేయకండి, మీరు ధైర్యంగా ఉండండి, మీ ఎమ్మటి మేము ఉన్నామని చెప్పేసి ఈరోజు ప్రతి గడపకు పోతుంటే నాకు వాళ్ళు ధైర్యం ఇస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ గ్రామంలో సుమారుగా ఎమ్మెల్యే గారు కృషితోని ఫస్ట్ ఎమ్మెల్యే కాగానే తొలి సంతకం చింతపల్లి గ్రామ పంచాయతీ మిర్యాలగూడ
నందికొండ టు దిలార్పురం డబల్ రోడ్ లైన్కు తొలి సంతకం పెట్టడం జరిగింది. అలాగే మా గ్రామానికి మేము అడిగి గట్టిగా మాట్లాడి అన్న మా ఊర్లో 10 యాప్టేషన్లు ఉన్నాయి, గ్రామంలో మా పేద ప్రజలు ఉన్నారు, టీఆర్ఎస్ పాలనలో ఒక ఇల్లు రాలేదు, గుడిసెలు ఉన్నాయి, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మన ప్రభుత్వం కోసం ఇందిరమ్మ రాజ్యం ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారు, మీరు ఇల్లు మాకు ఇవ్వాలి అంటే ఎమ్మెల్యే గారు 62 ఇల్లును మంజూరు చేసినారు. 10 ఇల్లు పూర్తయినాయి. వాళ్ళకు 4 లక్షల రూపాయల చొప్పున ఆల్రెడీ అకౌంట్లో జమ అయినాయి. మరి కొన్ని పురోగతిలో ఉన్నాయి, కొన్ని స్లాబ్ లెవెల్లో ఉన్నాయి. అలాగే మళ్ళీ 120 రేషన్ కార్డులు కావాలన్నా ఒక్క కార్డు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాలేదు. మా ఊరికి ఇన్ని అవసరం ఉన్నాయి పేదవాళ్ళ కంటే జిల్లా ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారు తక్షణమే 120 కార్డులను ఈ గ్రామాలకు ప్రజలకు అందియడం జరిగింది. వాటి ద్వారా సన్న బియ్యాన్ని ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తికి 6 కిలోల బియ్యాన్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే మా గ్రామానికి సంబంధించి వెబ్సైట్ దుబ్బతండ మన బోటేనాయక్ తండ రోడ్డు అన్న ఈ రోడ్డు ఇబ్బంది ఉంది, గిరిజన తండాలు ఎక్కువ ఉన్నాయంటే తక్షణమే 5 కోట్ల రూపాయలతోనే శాంక్షన్ చేపించడం జరిగింది. టెండర్ కూడా పూర్తి అయిపోయింది. అలాగే సబ్స్టేషన్ లో వోల్టేజ్ సమస్య ఉంది, చాలా రోజుల నుంచి ఈ తండాలు ఎక్కువ ఉన్నాయి, వీటికి సమస్య చిన్న గాలి వస్తే కరెంటు పోతుంది, చిన్న వర్షం వస్తే కరెంటు పోతుంది. అన్న మాకు సబ్స్టేషన్ కావాలి, మీరు చేపియాలంటే ఒక గంట లోపు ఫైనల్ స్టేజ్లో గంట లోపు ఉన్నతాధికారులతో మాట్లాడి చింతపల్లి గ్రామానికి సబ్స్టేషన్ మంజూరు చేయడం జరిగింది. అలాగే చింతపల్లి నుంచి చౌట చెరువు పోయే రోడ్డు బ్రిడ్జి ఆ చెర్లంగా పోవాలంటే ఇంత లోతు వస్తుంది, ఆడోళ్ళు పోయి పోవాలంటే పైకి అనుకొని పోయే పరిస్థితి ఉంది, ఆడోళ్ళకి ఇబ్బంది ఉందన్న అని చెప్తే 50 లక్షల రూపాయలు బ్రిడ్జికి 50 లక్షల రూపాయలు కలెక్టర్ గారి ద్వారా 1 కోటి రూపాయలు మంజూరు చేపించి బ్రిడ్జిని పూర్తిగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈరోజు. అలాగే అన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుంటా ఈ గ్రామానికి ప్రయారిటీ ఇస్తుంటూ పోతున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారి ఇంకా మా గ్రామానికి కావాల్సినవి చాలా ఉన్నాయి. ఒక 100 ఇల్లు అవసరం ఉన్నది. మా పేద ప్రజలు ఎక్కడికి పోయినా మేము అడిగిన ఓట్లు కడితే అన్న నాకు ఇల్లు ఇప్పి, నాకు ఏం ఆశించను, నాకు గుడిసె కావాలి, ఒక ఇల్లు ఉంటే నేను గుడిసెలు ఉంటున్నాను, ఒక ఇల్లు ఇప్పి అంటే అడగడం జరుగుతుంది. అలాగే కొంతమందికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఒక మురికాలో లేదు, సీసీ రోడ్ లేవు, ఆ రోజు నేనేసిన బోర్లే, నేనేసిన మోటార్లే, నేనేసిన హ్యాండ్ పంపులే, నేనేసిన డ్రైనేజీలే, నేనేసిన నల్లనే, కనీసం ఒక నల్ల కూడా వేయని, ఒక 10 రూపాయలు పెట్టి ఒక నల్ల వేయని పరిస్థితి గ్రామంలో. ఇంటికి పోయినా చూడన్నా ఇది ఎట్లుందో, నీ పాలన ఎట్టుంది, ఈగలు ఎట్టుందని చెప్పేసి ప్రజలు నన్ను అడుగుతున్నారు. అమ్మా నేను మాట ఇచ్చేటోని, ఎక్కడికైనా మీ దగ్గర ఎటువంటి ఆశించకుండా ఈ నీళ్ళు ఇచ్చినా, పింఛన్ ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, పోలీస్ స్టేషన్ పోయినా, మీ ఇంట్లో పెళ్లి ఉందంటే 5,000 రూపాయలు ఇచ్చిన, మీ ఇంట్లో చావుందంటే 5,000 రూపాయలు ఇచ్చిన. అన్న ఇల్లుకి రాలేదు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను ఇల్లు కట్టుకుంటున్నా, నాకు కొంత ఆర్థిక సాయం చేయండి అంటే తక్షణ సాయం కింద 20 కట్టలు, ప్రతి ఇంటికి 20 కట్టలు సిమెంట్ ఇచ్చిన. అన్న కొంతమంది అక్కలు చెల్లెలు వచ్చి అన్న స్లాబ్లు సెంటరింగ్ కొట్టుకున్నాము, డబ్బులు లేదు, నాకు సాయం చేయండి అని చెప్పి అడిగితే వాళ్ళకు తక్షణ సాయం కింద స్టీల్ను కూడా ఇప్పించిన గ్రామంలో. కొంతమంది పెద్దోళ్ళు అయ్యా నా కొడుకులు ఉన్నారు కానీ నన్ను చూస్తలేరు, నాకు ఏదో ఒకటి నీడ్ ఇవ్వండి చల్లు అంటే కొంతమందికి నా వంతుగా సాయం చేసి వాళ్ళకు ఒక రూమ్ ఏదో ఏర్పాటు చేయడం. హాస్పిటల్ పోయేటోళ్ళకు కూడా అమ్మన్న నాకు ఏదో సాయం చేయండి, నేను పేదరాలని, నా కొడుకు హాస్పిటల్ ఉండు, నా బిడ్డ హాస్పిటల్ ఉందంటే ఎంతో అంతో సాయం చేసి ఈ గ్రామానికి సేవకుడిగా ఉన్నా. నేను డబ్బు సంపాదించుకునే నాయకుడిని కాదు, నేను ఈ గ్రామానికి సేవకుడి లెక్క ఉండాలని ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నా తప్ప నేనేదో లబ్ధి చేసుకొచ్చి కావాలి మీ యొక్క మాయమాటలు చెప్పి డబ్బు కోసము. నేను సర్పంచ్ ఉన్నప్పుడు టైంలో నాకు కూడా చాలా అవకాశాలు వచ్చాయి. అవినీతి నాకు అవసరం లేదు, నిజాయితీ బతకాలి, ఒక పేరు తెచ్చుకోవాలి, దాని మీదనే నేను ముందుకు పోవాలని చెప్పేసి ఆలోచనతో ఉన్న వ్యక్తి నేను. వాళ్ళు సర్పంచ్ చేసినప్పుడు ఇదే బొందుకుంటలో రీహాబిలిటేషన్ ల్యాండ్ 12 ఎకరాల భూమి కొనుక్కున్నారు 2 లక్షల రూపాయల చొప్పున. ఆ యాదవ్ సోదరులు ఇక్కడే ఉన్నారు, అమ్మిన యాదవ్ సోదరులు. అలాంటి పని నేను చేయలేదు. కబ్జా చేయాలంటే నేను కూడా చేస్తాను, నాకు అవసరం లేదు. నిజాయితీగా సేవ చేయాలి, 10 మందికి అన్నం పెట్టాలి, 10 మందికి నేను సేవ చేస్తే దేవుడు నాకు ఇస్తే నా కుటుంబాన్ని పోషించుకోవాలి, దాని ద్వారానే ఆలోచించిన తప్ప నేను ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా 5 సంవత్సరాలు నా పరిపాలన, కాంగ్రెస్ పరిపాలనలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు, నా భార్య సర్పంచ్గా ఉన్నప్పుడు అన్నీ సకంగా అందరికీ సక్రమంగా ఫలాలు కానీ పథకాలు కానీ అందించడం జరిగింది. ఈరోజు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. కొంతమంది పొలాలు కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది
కరెంటు లేవు. వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలు బాతిపోయారు, వాటికి వైరు లేదు, ఒక లైటు లేదు, వేయలేదు. ఒక లైట్ వేసిన దాఖలా లేదు. నేను ఓడిపోయిన ప్రజల్లో ఉండి నిత్యం సాయం చేస్తూ మరి ఇప్పుడు కూడా గ్రామంలో ఏమేమి కావాలని మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో సంబంధించిన కరెంటు సమస్య కానీ ఏ సమస్య కానీ అధికారుల దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్యే గారితో చెప్పించి కొన్ని పనులు చేస్తున్నాము. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఏమేమి కావాలి మా ఊరికి అనేది ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఇట్లా సమావేశం పెట్టుకొని ఒక రోజు కూర్చొని సార్ని అడిగి మా ఊళ్ళో ఏం సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు సాల్వ్ చేస్తానని ప్రతి అన్నకు, ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు చెప్తున్నాం. అలాగే గ్రామంలో సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించడానికి ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం మా గ్రామం పైన ఉంది. నేను ప్రభాకర్ రెడ్డి గారు ఏ సమస్య తీసుకపోయినా యూరియా కొరత ఉన్నా 2 లారీల యూరియా ఇవ్వడం జరిగింది. ఏ సమస్య ఉన్నా రైతు కోసం నిజాయితీగా నీతిగా పనిచేస్తున్న ఎమ్మెల్యే గారు మాకు అండగా ఉన్నారు కాబట్టి మేము చేస్తున్నాం. ఇంకోటి గ్రామ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, 2 చేతులు జోడించి మీకు సమన్వయంగా మనవి చేస్తున్నా, మీరు ఆలోచన చేయండి. అన్న పరిపాలన ఎట్టుంది, అన్న భార్య పరిపాలన ఎట్టుంది, ఈ రోజు ఎట్టుంది? 10 సంవత్సరాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నువ్వు ఉండి ఈ గ్రామానికి అభివృద్ధి చేయలేని వాడివి, ఈరోజు చేయరానివి, ఈరోజు ఏం చేస్తామని ఆలోచించి మళ్ళా ఆ ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి మోసం చేయడానికి ఓటు అడగడానికి పోతున్నావని నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు సంపాదించిన కోట్ల కోసమా? సంపాదించి కూడబెట్టుకొని వెంచర్లు చేసినప్పుడు 1 ఎకరానికి 3 లక్షల రూపాయలు నువ్వు లంచం తీసుకొని గ్రామానికి సంబంధించిన 10% ల్యాండ్ నువ్వు ఇవ్వకుండా నువ్వు సంపాదించుకున్న డబ్బుతోని ఈరోజు ఆ డబ్బును ఎగజల్లి అమాయక ప్రజల్ని మోసం చేసి ఓట్లను చీల్చి ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది పెట్టడానికి గురి చేస్తున్నారు. మీరు ప్రతి ఒక్క అక్క, చెల్లె, అన్న, తమ్ముడు ఆలోచించండి. ఈ గ్రామానికి అభివృద్ధి చేసింది ఎవరు, చేయబోయేది ఎవరు అని మీరు ఆలోచించి మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకేసి గెలిపించవలసిందిగా